రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహే కరెక్టే. మరి రేవంత్ రెడ్డి ఎందుకని నేను పాలమూరు బిడ్డ అని చెప్పుకునే ఆ యొక్క ముఖ్యమంత్రి గారు ఎందుకని ఆ పాలమూరుకి అన్యాయం చేస్తున్నాడు? 90% పూర్తయిన పాలమూరు ప్రాజెక్టు పనులను ఎందుకని రేవంత్ రెడ్డి దాన్ని కాదని వేరే ప్రాజెక్టు మీద ఎక్కువ అక్కసు చూపెడుతున్నాడు? ఎందుకంత ఆయనకు ఆతృత? ఎందుకు? దేనికోసం? అసలు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి మనోడా లేకుంటే ఆంధ్రోడా? చూద్దాం ఒకసారి. జూరాల నుంచి మార్చకపోతే పాలమూరు రాత మారదు. జూరాలలో 45 రోజులు కూడా పంపులు నడవవు. నీటి లభ్యత లేదు కాబట్టే క్రాప్ హాలిడే ఇచ్చిర్రు. శ్రీశైలంలో ఏడాదికి 240 రోజులు నడుస్తాయి. తెలివి తక్కువ రేవంత్కు ఈ విషయం అర్థం కాదు. పాలమూరు రంగారెడ్డిపై ముఖ్యమంత్రి కుట్ర. 90% పూర్తయిన ప్రాజెక్టును కాదని కొత్తది కడతా అంటున్నారు. అదే జరిగితే పాలమూరు మళ్ళీ పడావు పడటం ఖాయం. కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ప్రాజెక్టుల సందర్శనం. అయితే నిన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిసి ఆ యొక్క మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్ట్ని సందర్శించడం జరిగింది. సందర్శిస్తే నిజానికి రేవంత్ రెడ్డి మాట్లాడితేనే పాలమూరి పులిబిడ్డని, నల్లమల్ల అడవుల నుంచి బయటికి వచ్చిన చారలు వేసుకున్న పులిని అనుకునే మాట్లాడు రేవంత్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క బూట్లు దిడిచి అధికారంలో వచ్చినందుకు ఆయన రుణం తీసుకునే బాధ్యతగా ఈరోజు నీళ్ళని పక్క రాష్ట్రాలకు మళ్లించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అందులోనూ రాష్ట్ర బడ్జెట్ పరంగా కానీ రాష్ట్ర ప్రజల హక్కుల గురించి మాట్లాడాల్సింది పోయి వీళ్ళు మళ్ళీగా అధికారుల దగ్గర నుంచి సేకరిస్తారట. వినండిగా. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తాం, అధికారుల నుంచి రిపోర్టు కోరాం, నివేదికల ఆధారంగా తుదిపరి చర్యలు సభలో చర్చించిన తర్వాతే సవరణ చేస్తాం. అసెంబ్లీలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేపట్టారు అనుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా కొత్త ప్రాజెక్టు కానీ లేకుంటే ఏదైనా కొత్త కార్యక్రమాలు కానీ లేకుంటే ఏదైనా ఎటువంటి ఆధారాలు సేకరించి కార్యక్రమాలు చేస్తామని అంటే అది మొదటికే మోసం. అక్కడ వాళ్ళకు లాభం లేదే ఆ పని చేయరు. అది చేస్తున్నారంటే కొన్ని వేల కోట్లకు ఓడిగొట్టారని అర్థం అక్కడ. అయితే మీకు తెలియాల్సింది ఒకటే, వీళ్ళు రాష్ట్రాన్ని ముంచుతారు, వీళ్ళు రాష్ట్రానికి లాభమయ్యేట ఒక్కటి చేయరు. కానీ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి భవిష్యత్ అనేది క్లారిటీగా అవుపడుతుంది. క్లారిటీగా మొత్తం 75 ఇంచెస్ టీవీలలో అవుపడతాయి కదా, ఆ తీరుగా క్లారిటీగా రేవంత్ రెడ్డి ఫ్యూచర్ అనేది అవుపడతా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే అతనికి ప్రజలందరూ 4.5 కోట్ల ప్రజలు ఒకటేసారి పీకలు కోసుకొని చచ్చిపోయినా పర్లేదు, ఆయన మనసు చెలించదు. ఎందుకంటే ఆయనకు ఆంధ్ర మీద ఉన్న ప్రేమ తెలంగాణల మీద అసలే లేదు. అసలే లేదు.